ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై అద్దె బస్సుల యజమానుల అసోసియేషన్ అసహనం వ్యక్తం చేస్తోంది. ఊహించిన విధంగా 5,200 రూపాయలకు అద్దె పెంచుతూ సర్క్యులర్ ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ఉచిత బస్సుల్లో సుమారు 150 మంది ఎక్కుతున్నారని, స్టాప్ల విషయంలోనూ నియంత్రణ లేదని అంటున్నారు. బస్సుల్లో 54 మంది ప్రయాణిస్తేనే ఇన్సూరెన్స్ ఇస్తామంటున్నారని, మైలేజ్, కేఎంపీలు పెంచాలని కోరామంటున్నారు. ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిహారం ఏకపక్ష నిర్ణయమని మండిపడుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో అద్దె బస్సులు ఓవర్లోడ్ అయి నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయని యజమానులు వాపోతున్నారు. ఓవర్లోడ్ వల్ల టైర్లు అరిగిపోయి డీజిల్ వినియోగం పెరిగి నష్టాలొస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇన్సూరెన్స్ ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఇన్సూరెన్స్ కూడా 56 కెపాసిటీ ఉందండి పల్లె వెలుగులకైతే. మన ప్రాక్టికల్గా చూస్తే 100, 120, 150 నేనైతే ఒక తెనాలి రూట్లో 150 మంది ఎక్కినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ స్టాపేజ్ల విషయంలో కూడా ఒక రకమైనటువంటి అవగాహన లేదు. ఎక్కడ పడితే అక్కడ ఆపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో దీనివల్ల మైలేజ్ సమస్య వస్తూ ఉంది. కాబట్టి మేము అడిగిన విషయాల్లో మైలేజ్ని పెంచమని అడిగాం. తర్వాత కేఎంపీల రేటుని పెంచమని అడిగాం. తర్వాత ఇంకొకటి